సో చాలా పురాణ కాలం నేను 200 సంవత్సరాలే అనుకున్నా. 226 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడే ఉందంట ఇది. సో దీనికి మళ్ళీ రిపేర్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్ ఆఫీషియల్ క్రేజీ. సో ఈరోజు వచ్చేసి ఎక్కడికైనా టైం పాస్ కానీ పోదామంటే 220 తీసుకున్నాం ఇక్కడ. తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఒక 200 సంవత్సరాల క్రితం ఒక పాడుబడ్డ బంగ్లా దగ్గరికి అంట. అక్కడికి తీసుకెళ్తున్నాం మా ఫ్రెండు. సో ఆడికి వెళ్తాం, వెళ్ళి చూద్దాం ఏముంది ఏం లేదు. ఓకే, బయలుదేరుతున్నాం. అదే సైడ్ సార్ తాంగండి సార్. నేను లాగ్ ఉంది, ఇది అక్కడ నుంచి ఇట్లా రావాలన్నమాట. కొంచెం పైన 1 km దూరం ఉంది. చూడొచ్చు, ఆడ కనిపిస్తుంది. ఆడొక ముసలి ఆయన ఉంటాడు. అంతే మీరు మాట్లాడాలి. ఇక ఏముంది, పంచాయతీ ఏం లేదు ఇక్కడది. ఇష్టాలంతా సెట్ ఉందో లేదో. గుట్ట పైన ఉంది ఇది. ఇక్కడ నుంచి చూస్తే గేట్ అంత దూరం ఉంది. ఆడ నుంచి మళ్ళీ నడుచుకుంటా పైన పోవాలి. బండి బయట పెట్టేసి జంగల్లో గుట్టల మీద కోట జమానా 200 సంవత్సరాల క్రితం అనేది తెలిసే ఇక్కడికి వచ్చిన అనమాట. ఇప్పుడు చూడాలి ఏముంది కథ, చూద్దాం. చూస్తే మొత్తం సిటీ మొత్తం కనిపించేటట్టే ఉంది. సో మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇదే అనమాట ఆ కోట. ఇది ఎక్కడుందంటే మన శంషాబాద్ రాళ్ళగూడ దగ్గర నుంచి ఒక 2 km దూరంలోనే కొంచెం కచ్చా రోడ్ ఉంది. ఆ నుంచి వస్తే ఇక్కడ గుట్ట మీద కనిపిస్తూనే ఉంటాయి, రోడ్ మీద నుంచి. ఇక్కడికి వచ్చేయండి. ఓకే, చూద్దాం దీని రహస్యం. హాయ్ గైస్, ఫైనల్ అయితే ఇక్కడ ఈ బంగ్లా దగ్గరికి అయితే వచ్చేసిన. దీని పేరు వచ్చేసి దూద్ బంగ్లా అంట. ఇందాకనే ఇక్కడ ఒక సెక్యూరిటీ ఉంటే ఆయనతో అడిగాను. సో చాలా పురాణ కాలం నేను 200 సంవత్సరాలే అనుకున్నా. 226 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడే ఉందంట ఇది. సో దీనికి మళ్ళీ రిపేర్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయనతో అడిగి నేను తెలుసుకున్నాను అనమాట. సో లోపల ఉన్నాడు ఒక ఆయన వాచ్మెన్. సో ఆయన అడిగి నేను తెలుసుకోవడం ఏంటంటే, ఇక్కడ ఎన్ని సంవత్సరం నుంచి ఉంది ఇక్కడ అంటే 226 సంవత్సరం నుంచి ఇక్కడే ఈ కోట అనేది పాడుబడి ఉంది. సో దీని ఓనర్స్ ఎవ్వరు లేరంట అసలుకి. ఇది గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది. సో అది అడుక్కున్నా నేను. ఇంకా లోపల ఇంకా చాలా రూమ్స్ కూడా ఉన్నాయంట ఇక్కడ. సో ఆ రూమ్స్ కూడా నేను ఒకసారి లోపల వెళ్ళి చెక్ చేసుకుంటా ఎలా ఉంది ఏందనేసి. సో పైనుంచి వ్యూ కూడా చాలా బాగుంటుందని అంటారు. సో అది కూడా చూసుకుంటా. ఓకే, లెట్స్ గో. ఇంకా లేట్ చేయొద్దు, ఎందుకంటే ఇన్ను కూడా గట్టిగా కొడుతుంది ఇక్కడ. సో వెళ్ళి నేను ఫటాఫట్ అన్ని వీడియోలు లోపల టేక్ తీసుకుని పైనుంచి లొకేషన్ వ్యూస్ అయితే చాలా బాగుందని అంటాడు మా ఫ్రెండ్. సో అతను కూడా అడిగాను. సో అతను కూడా చెప్పిండు. సో లోపల కుక్కలు కూడా ఉన్నాయి, జాగ్రత్త. ఓకే డన్, నేను లోపలికి వెళ్ళిపోతాను. ఓకే డన్, లోపలైతే వెళ్తున్నాం. ఇగో షిట్, మొత్తం చీకటి గదులు ఉన్నాయి. సో దయ్యాలు భూతాలు అయితే ఏం లేవు కదా దీంట్లో. కుక్కలు కూడా ఉన్నాయి లోపల. ఇగో బిస్తర్లు అన్నీ కూడా ఉన్నాయి కుక్కల కోసం. ఇగో ఇక్కడ అన్నం, నీళ్ళు. సో చాలామంది వస్తూ పోతూ ఉంటారంట ఇక్కడ. సో ఇప్పుడు చూస్తే 2-3 అయితే వచ్చిర్రు ఫోటోలు దిగడం మీద అనేసి. సో చాలా రూములు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఇక్కడ మెట్లు. మొత్తం రాళ్ళు ఇటుకలు కాదండి, ఇవి గ్రనైట్లు. చూడండి ఇక మొత్తం గ్రనైట్లు అన్నమాట. పైనుంచి వ్యూ అయితే కింద చూపిస్తాను మీకు. సో ఇక్కడ వ్యూ కూడా బాగుంది, పైనుంచి వ్యూ కూడా బాగుంది. ఇక్కడ వీళ్ళు ఫోటోలు దిగడానికి వచ్చిన వాళ్ళు.
చార్బాగ్ బంగ్లా. ఇక్కడ నుంచి చూస్తే మనకు హిమాయత్ సాగర్ కూడా కనిపిస్తుంది. మీకు చూడవచ్చు ఇక్కడ నుంచి చూడండి. ఇదంతా కనిపిస్తుంది హిమాయత్ సాగర్. చాలా పురాణ కాలమైనది అయినా కానీ చాలా స్టాండర్డ్గా ఉంది. ఓకే రైట్. ఎవరు రారనుకుంటా మ్యాక్స్ ఇక్కడ. అప్పుడప్పుడు చూడడానికైతే వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు ఇక్కడ నుంచి. సో బంగ్లా లోపల అయితే చాలా రూములు ఉన్నాయన్నమాట. రూములు చాలా ఉన్నాయి, కమ్సే కమ్ ఒక 10-20 రూములు ఉండొచ్చు. సో ఇక్కడ చాలామంది వస్తూ పోతూ ఉంటారు, ఫోటోలు కానీ వీడియోలు కానీ చేయడానికి. అండ్ బర్త్డే పార్టీస్ అవి అలా కూడా చేసుకుంటారంట ఇక్కడ వచ్చేసి. సో చూడండి, పైన కూడా ఇంకో రూమ్ ఉంది, దీనికి లాక్ చేసి ఉంది. ఇక్కడ పైనుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేసి మా వాడు ఏం చేస్తుండో ఆయనకే అర్థం కావట్లే. మా వాడు చూడు అగో ఎవరిసింగ్ లైక్ ఈ లోపల రూమ్ ఒకసారి చూద్దాం. పైన చూస్తే ఇట్లున్నాయో చూడండి, పైన గూడ్లు పెట్టినాయి. సో ఇక్కడ కట్టెలు కూడా కాల్చి పెట్టరు లోపల, ఏందో ఏమో. వాచ్మెన్ రైట్, చూడండి వాచ్మెన్ రూమ్లు ఇవి. వాచ్మెన్స్ ఉంటారు ఇక్కడ. సో గాయ్స్ చూస్తున్నారు కదా. సో మీరు కూడా ఎప్పుడైనా ఫ్రీ ఉంటే ఒకవేళ ఇటు సైడ్ వస్తే ఇక్కడైతే తప్పకుండా విజిట్ చేయండి. ఈ బంగ్లా చూడండి, వస్తే పైనుంచి వ్యూ కూడా బాగుంది. మళ్ళీ అదే చెప్తున్నా, వ్యూ అయితే బాగుంది. మళ్ళీ చల్లగా గాలి కూడా వస్తుంది ఇక్కడ. సో పైనుంచి ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది డౌన్లో, అది కూడా చూడొచ్చు మీరు. సో ఇదిగో ఇది టెంపుల్ కనిపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఒక గ్రౌండ్ కూడా ఉంది, క్రికెట్ ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా ఉంది. పెద్ద గ్రౌండ్, మంచి వెదర్. ఇక్కడ చూస్తే సిటీ అంతా కనిపిస్తుంది మీకు ఇక్కడ నుంచి, మీరు చూడవచ్చు. సో గాయ్స్ ఇంకా లేట్ చేయకుండా ఇటు సైడ్ వస్తే ఎప్పుడైనా ఇక్కడ విజిట్ చేయండి, చాలా బాగుంది. రెస్ట్ తీసుకోవడానికైనా రావచ్చు ఇక్కడ. సో గాయ్స్ లేట్ చేయకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఓకే, బర్త్డే పార్టీస్ అన్నీ చేసుకోవచ్చు. చెప్పి నీ మాటల్లో ఒక 2 మాటలు ఏమైనా ఈ బంగ్లా గురించి ఏమైనా. నాకేం తెలియదు, నేనే కొత్త ఇక్కడ. ఆయన కూడా నాతో పాటు వచ్చిండంట. లాస్ట్ టైం వచ్చిండు ఆయన. లాస్ట్ టైం వస్తే ఇక నేను కలిస్తే కానీ నాకు ఇప్పుడు చెప్పిండు అట్లా బంగ్లా ఉంది, ఒకసారి వెళ్ళొస్తామంటే సరే అలానే బ్లాగ్ వస్తానేసి బ్లాగ్ తీసుకుందామనేసి వచ్చేసిన ఇక్కడ. సో మొత్తానికైతే చూసినా ఇక్కడ నాకు బాగా అనిపించింది. లొకేషన్ కానీ వ్యూస్ కానీ చాలా బాగుంది. సో గాయ్స్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ పక్క ఒకటేండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, లెట్స్ గో. సో బంగ్లా చూడండి ఒకసారి. వీడు వచ్చేసి కట్టెల సర్కస్ చేస్తుండేదో మావాడు. బంగ్లా అయితే చాలా బాగుంది ఇక్కడ చూస్తే. సో చూడొచ్చు, క్లారిటీగా మీకు కనిపిస్తుంది ఇక్కడ బంగ్లా.